షాప్ కి సంబంధించిన వాస్తు సెట్ చేసి ఇచ్చేస్తా. బిజినెస్ పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలా. వాస్తు చూసుకోవాలా, దాంట్లో కలరింగ్ చూసుకోవాలా, అది ఏ ఫేస్ చూసుకోవాలా, డిగ్రీ కరెక్ట్ ఉన్నది చూసుకోవాలా, అటు పక్కకి ఎవడున్నాడు, ఇటు పక్కకి ఎవడున్నాడు, ఎంత ఎవడున్నాడు, మన షట్టర్ కలర్ ఏమున్నది, మన లోపల పెట్టి కలర్స్, మనం కూర్చునే సిట్టింగ్ టేబుల్ ఏ కలర్, కూర్చుంటే కుర్చీ ఏ కలర్, అది ఏ డైరెక్షన్ లో కూర్చోవాలి, అంటే ఎక్కడ ఫేస్ ఉంటే ఎక్కడ కూర్చోవాలి. ఓకే, అంటే బోర్డు ఏ కలర్ పెట్టాలి, బోర్డు మీద ఉన్న లెటర్స్ పెట్టాలి, ఆ లెటర్స్ న్యూమరాలజీ ప్రకారం ఏ నంబర్ లో వచ్చింది, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయనుకో సగం కొరికి పడేసిన ఆపిల్ కూడా అమ్ముతుంది. అంటే బిజినెస్ రూల్స్ అట్లా ఉంటుంది. ఓకే, అయిపోతాయి ఇవన్నీ అయిపోతాయి. ఒకటే జట్టుకపోతే రూపాయి ఖర్చు లేకుండా అవుతుంది. నాకు వదిలేసి రైట్. ఇంకా లేపు పడేస్తాను సీను, ఏ సీను అయినా సరే, సీను గానీ, అనిల్ గానీ, రవి గానీ, రాజు గానీ, రాకేష్ గానీ, మనోజ్ గానీ, నాకు కొన్ని పేర్లు నోటెడ్ ఉన్నాయి. ఇవి ఏంటంటే అట్లా లేపితే అట్లా పడేస్తాయి. పేరు ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, లేకపోతే నాకు చేసేయమంటే నాకు కొంచెం టైం పడుతుంది, ఒక 2 days టైం పడుతుంది. ఒక 2 రోజులు మీకు ఆగి ఓపిక ఉంటే నేనే చేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మొత్తం వాస్తే ఉంటుంది, రేపు న్యూమరాలజీ మీద కూర్చుంటా. రేపు నైట్ వరకు వస్తే మీకు ఇవాళ పంపిస్తే, కాబట్టి ఒక రోజు 2 రోజులు ఆగాల్సి ఉంటుంది నాకోసం. లేదంటే వేరే వాళ్ళకి ఎంటర్ చేసిస్తారు. ఇక మన దగ్గర ఆఫర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 2990 రూపాయలు ఏమో ఆఫర్ ఉంటుంది. ఉట్టి జయ అని పిలుస్తారు కదా, ఉట్టి జయ అని పిలిస్తే 4 letters వస్తాయి. మళ్ళీ జయ ఎవరి పేర్లో ఉన్నా కూడా సొంత వాళ్ళతోనే మోసపోతారు.